మీటీవీ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతపూర్ గ్రామంలో సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ లో రైతులకు అధిక ధరలతో ఎరువులు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు తాండూరు వ్యవసాయ అధికారి ఏవో రజిత ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీగా సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన యూరియా ధర 266 రూపాయలు అయితే షాప్ యజమాని విక్రయిస్తున్న ధర 320 రూపాయలకు పని ఏఈఓ తెలిపారు. షాప్ లో తనిఖీలు నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు సేకరించి పై అధికారులకు పంపిస్తామని తెలిపారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాప్ కు వెళ్లి తనిఖీ చేసిన ఏఈఓ రజిత రైతుల ఆవేదన చెల్లించిపోయిన ఏఈఓ సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలానే రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ధర 266 రూపాయలు అయితే షాప్ యజమాని విక్రయిస్తున్న ధర 320. రైతులు నిలువుగా దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి దగ్గర 960 రూపాయలు తీసుకుని ఒరిజినల్ రిసిప్ట్ ఇవ్వకుండా షాప్ యజమాని రైతులను మోసం చేస్తున్నారని, అలాగే బయోమెట్రిక్ మిషన్ లేకుండానే రైతులకు నేరుగా విక్రయించడం, తాండూరులో ఫర్టిలైజర్ యజమానులు నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫర్టిలైజర్ యజమానులపై ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకుని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 21 రోజు వరకు స్టాక్ సెల్ ఇస్తున్నాను. యూరియా అండ్ 2020-013 ఎంఓపికి. దాన్ని బట్టి 21 రోజు తర్వాత మళ్ళీ ఫర్దర్ గవర్నమెంట్కి పంపిస్తాము. దాని ప్రకారం మళ్ళీ బ్రాంచ్ ఒకటే షాప్ ఉంది. నాకు తెలియదు. తాండూరు అయితే ఇక్కడ షాప్ ఉంది. మేడం నాకు చెప్పినప్పుడు తీసుకోపోన్నది. అయితే నేను రాకుండా మేడం చీకటి అయింది, పొద్దుగాల అవుతాను. పొద్దుగాల వచ్చిన అందడిపే ఎన్ని సంతులు అడిగినారు. 3 సంతులు అన్నాడు. 960 రూపాయలు అన్నాడు. 900 రూపాయలు గూగుల్ పే చేసిన. చేసేమన్నా నాకు ఒరిజినల్ బిల్లు చెప్పన్నా. ఒరిజినల్ బిల్లు మాకు అంటే ఎట్లవుతుంది? ఒరిజినల్ బిల్లు 270 ఇస్తాను, 320 అన్నాను. అంటే మనం 320 తీసుకున్నావు, మరి 270 బిల్లు ఎట్టిస్తాను అడిగితే నీ పైసలు నీకు వాపస్ ఇస్తా, మీది 270 తీసుకొని మీది 50 రూపాయలు వాపస్ ఇస్తాను. లేదు నాకు 320 తీసుకున్న పెట్టి నాకు వాపస్ నాకు అదే బిల్లు కావాలని నేను కూర్చున్నాను. రైతు దగ్గరికి వెళ్ళి ఏలుముద్ర వేసుకున్న తర్వాతనే మీకు యూరియా ఇవ్వాలి. ఏలుముద్ర 900 రూపాయలు కొట్టింది అడితే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్ అడిగిన. అడిగితే ఆధార్ కార్డు అన్నాడు. ఆధార్ కార్డు ఇచ్చిన. ఆధార్ కార్డు ఇచ్చినాడు. ఇక్కడ కురాక నాది ఫెయిల్ అయింది స్కానరు, ఇది ఫెయిల్ అయింది, రేపు తీసుకోపోయి బిల్లు చేసుకోపోయి అన్నాడు. లేదు నాకు ఇస్తేనే వేసుకోపోతే లేకపోతే వేసుకోపోయిన అంతవరకు అని చెప్పింది. ఏ ఊరన్నా? ఏమేమి వస్తున్నారు మీకు? మాకు యూరియా, డిఏపి, పొటాషు. ఆఫర్ ఏమి ఇస్తున్నాడు ఆయన? ఆఫర్ ఏమి ఇస్తుండు? ఆఫర్ ఏం లేదు. మరి ఎట్లా వచ్చాడు మీరు? యూరియా ఉన్నది షాప్ అని తీసుకుంటాం. ఇప్పుడు యూరియానేమో పిలుస్తున్నాడు కదా. యూరియా ఏం తిరిగేలేడు. ఇప్పుడు ఏమి క్వశ్చన్ కరెక్ట్. యూరియా, డిఏపి తీసుకుంటేనే ఇస్తున్నాడు. ఏదన్నా ఒకటి తీసుకుంటే ఏ క్వశ్చన్ అన్న 2 తీసుకోకండి. నా దగ్గర 2 తీసుకోండి. మీరు స్టార్టింగ్ లో రాగానే అది పని చేయకపోతే అమ్మేస్తుడు ఆపేయాలన్నారు. మరి కొనసాగుతూనే ఉన్నది. అది లేకపోతే అమరవాదు అసలు. ఈడ సిగ్నల్ లేకపోతే మేడం ఇక్కడ ప్రతి 5G ఏరియా ఇదంతా 5G ఏరియా. ఉద్దండపూర్ అక్కడ సిగ్నల్ రాదు. ఇట్లా వీళ్ళు అన్ని కర్ణాటక కంపెనీ కాబట్టి సిగ్నల్ రాదు. రాకుండా చేసాడు నా ముంగల్ని టకటగా ఎక్కడెక్కడ కొట్టి కరెక్ట్ తీసి పెట్టిండు. నా ముంగల్ని తీసేసిండు. 5G తీసి 3G చేసిండు. 5G తీసి 3G చేసిండే. 10 షాపులు ఉన్నాయి. ఒకటి బంద్ అయితే ఏమైనా ఉంది. స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ అడగాను. మంచి కావాలి జర మక్కాలే తీసుకోండి. వేరే దగ్గర సొసైటీలో ఉంది. ఆల్రెడీ మేము
దాన్ని as per పెట్టుకున్నట్టు అక్కడ పెట్టుకోవచ్చా మేడం? లైసెన్స్ ఉంది. మరి ఆనే పెట్టుకోవచ్చా? ఇక్కడ పెట్టుకోవచ్చా? లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉంది. ఏ లైసెన్స్ తీసుకున్నారు. అంతేగా మేడం, అది ఎల్లడబ్బా, కాంప్లైంట్ ఫోటో అయిపోయింది. తీసుకున్నాము. టైంకు రారు తేరు. మరి ఏమో ఎక్కువైతే ఎక్కువ మా చేనులు ఉడికిపోతాయి కదా ఎన్ని ఎకరాలు వేసినావు పంట? 3 ఉండదు మాట్లాడతాం ఏం వేసినావు పంట? వర్షేనే అంత అది 2020 తీసుకుంటే ఈ ఇస్తాం అందుకే తీసుకుంటూ వచ్చినాం. అడిగిపోయినా ముందే. ఎవరమ్మా? చెంగోల. ఏం పేరు? అంజలి మన అని అంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఫార్మర్ చెప్పిన దానికి డీలర్ చెప్పిన దానికి కొంచెం పొంతన లేదు. అంటే ఫార్మర్ ఏమంటుండంటే నాకు అడిగిన రేటు నేను అమౌంట్ చేశాను, ఫోన్పే చేసిన అని అంటున్నాడు. డీలర్ ఏమంటుండంటే నేను తెలియకుండానే నాకు 3 సంచులది అమౌంట్ నాకు దీంట్లో ఏమంటారు ఫోన్పే చేసిండు, నేను మిగతా అమౌంట్ ఇస్తా అంటే కూడా తీసుకోవట్లేదు కావాలని అని చెప్తున్నాను. దాన్ని నేను మరి రైతు ఏదైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చినావో నాకు కంప్లైంట్ పూర్తిగా ఒకటి రిటర్న్లో రాసి ఇవ్వండి, దాన్ని బట్టి నేను స్టాప్ సెల్ ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్కు పంపిస్తాను. వాస్తవానికి మీరు యూరియా ఎంత కమ్మాలి? 265 అది చేంజ్ ఉంది. కమ్మాలి వాస్తవం 266.50. మరి 50 రూపాయలు ఎక్కువ తీసుకొని చెప్పి ఫార్మర్ అంటున్నాడు. 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటుండని రైతు అంటుండు. నేను తీసుకోలేదు, ఆయన కావాలని ఫోన్పే చేసిండని డీలర్ అంటుండు. దాన్ని బట్టి నేను రైతుకు మీరు రిటర్న్లో రాసేయండి, దాన్ని బట్టి నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాను. ఆయన రిటర్న్లో రాసిస్తే నేను స్టాప్ సెట్ మాకేం రాలేము ఇప్పటివరకు. ఇక్కడ కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడికి వచ్చినాను. మన దగ్గర DCMSలో కూడా గవర్నమెంట్ రేట్ ప్రకారం ఉంది 25 మెట్రిక్ టన్నులు ఇప్పుడు ప్రెజెంట్ ఉంది స్టాకు. అలాగే PSCSలో కూడా 25 మెట్రిక్ టన్నులు ఇప్పుడు వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ పర్చేస్ షాప్లో ఉన్న అందరూ కూడా ఆ బయోమెట్రిక్ ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకుని రావాలి, మీరు బయోమెట్రిక్ తీసుకుని వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఎందుకు గట్టిగా చెప్పవచ్చు రైతులకు? అదే చెప్తున్నాం, మేము కూడా చెప్తున్నాం, రైతులకు మోటివేట్ చేస్తున్నాం. విలేజ్ లెవెల్లో కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా రైతు తమ్ము పెడితేనే వస్తుంది అది ఆధార్ తీసుకొని. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులకు కూడా, పెద్ద రైతులు చిన్న రైతులు వాళ్ళు ఏదో ఆటో అయినకు చెప్పి పంపిస్తున్నారు. అది కూడా మళ్ళీ మా గవర్నమెంట్ మాకు రిస్క్ అనిపిస్తుంది. 20 బ్యాగులు 30 బ్యాగులు ఒక ఫార్మర్ తీసుకొని ఒక ఆటో అయినకు చెప్పి తీసుకొని వస్తే మాకు టాప్ 20 బయర్స్లో అది వస్తుంది. 20 బ్యాగులు ఆ రైతు ఎందుకు తీసుకుపోయిండు దానికి రీజన్ రాసియండి అని. మళ్ళీ మేము షాప్కి వచ్చి ఏ రైతు తీసుకుపోయిండు, అయితే రైతు లేకపోతే ఆటో అయినా తీసుకుపోతే ఆయన ఎవరెవరికి ఇచ్చిండు, ఎన్ని బ్యాగులు ఇచ్చిండు, అది కూడా మేము వివరాలు తీసుకొని రిపోర్ట్ పంపిస్తున్నాం గవర్నమెంట్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల లోపల రైతు సోదరులు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి ఏ పంట వేశారని చెప్పి మనం రాతపూర్వకంగా రాసుకుంటున్నాం. ఆ రాతపూర్వకంగా రాసినటువంటి మెట్రిక్ టన్నుల ప్రకారమే మన పీరియడ్ ఏపీ అందుబాటులోకి రావాలి కదా. అదనంగా ఎందుకు తక్కువ పడుతుంది మరి? అది అదనంగా ఏం తక్కువ పడతలేదు, స్టాక్ ఉంది. ఇప్పుడు రైతులు లేదని చెప్పే కదా మేడం ఆరోపణ చేశారు. స్టాక్ ఉంది, మనకు స్టాక్ ఎక్కడ లేదనేదే లేదు. మనం PSCSలో ఉంది, DCMSలో ఉంది, స్టాక్ ఉంది. నిమ్మకన్న బ్యాంకులో ఉంది, DCMSలో ఉంది. 25 మెట్రిక్ టన్నులు ఇప్పుడు ఉంది ప్రెసెంట్. ఇప్పుడు కాదు, వాళ్ళకి 3 రోజులు స్టాక్ వచ్చి.